లో నిందితులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కేసులో నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్పలకు మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ ముగ్గురికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ ముగ్గురికి మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. ఈ కేసు మొదలైనప్పుడే ఈ ముగ్గురు కూడా ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అక్కడ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత ఇక్కడకు రావాలని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహాదేవన్స్ తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నిన్న ఈ ముగ్గురు నిందితులు వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. కానీ వీరికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దాంతో ఈ రోజు సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ముగ్గురు నిందితులు హైకోర్టు నిరాకరించినందుకు తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వినతి చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్పలకు మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ ముగ్గురికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ ముగ్గురికి మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. ఈ కేసు మొదలైనప్పుడే ఈ ముగ్గురు కూడా ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అక్కడ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాతే ఇక్కడకు రావాలని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహాదేవన్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నిన్న ఈ ముగ్గురు నిందితులు వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. కానీ వీరికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దాంతో ఈ రోజు సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ముగ్గురు నిందితులు హైకోర్టు నిరాకరించినందున తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్పలకు మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ముగ్గురికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ ముగ్గురికి మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. ఈ కేసు మొదలైనప్పుడే ఈ ముగ్గురు కూడా ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అక్కడ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాతే ఇక్కడకు రావాలని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహాదేవన్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నిన్న ఈ ముగ్గురు నిందితులు వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణకు వచ్చింది. కానీ వీరికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దాంతో ఈ రోజు సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ముగ్గురు నిందితులు హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించినందున తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు.
ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని న్యూస్ డెస్క్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. సంజయ్ చెప్పండి, మొత్తానికి అటు ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులకు సుప్రీంకోర్టు అయితే షాక్ ఇచ్చింది, బెయిల్ ఇచ్చేందుకైతే నిరాకరించింది. ఈ నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉందా? నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని న్యూస్ డెస్క్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. సంజయ్ చెప్పండి, ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులకైతే సుప్రీంకోర్టు బెయిల్ అయితే నిరాకరించింది. వాళ్ళు తదుపరి మళ్ళీ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేసుకునే అవకాశం ఉందా? నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మాధురి, ఏదైతే ఏపీలో సంచలనం సృష్టించిందో మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ముగ్గురికి కూడా సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన సెక్రటరీ సహాయ కార్యదర్శులుగా పనిచేసిన వారు ముగ్గురు, ఏదైతే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ అనే వ్యక్తులు మద్యం కుంభకోణం కేసులో ప్రధానంగా నిందితులుగా ఉన్నారు. ఆ ముగ్గురు కూడా గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే హైకోర్టు ఇప్పటికే వారి బెయిల్ పిటిషన్ నిరాకరించిన నేపథ్యంలో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు కేసును విచారించిన అనంతరం ఈరోజు వారికి షాక్నిచ్చిందని చెప్పవచ్చు. వారి ముగ్గురికి కూడా బెయిల్ నిరాకరిస్తూ తదుపరి బెయిల్కి మళ్ళీ కూడా హైకోర్టును ఆశ్రయించవచ్చు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా ఉన్నందువలన తదుపరి కూడా మరొకసారి మీరు బెయిల్ పిటిషన్కి హైకోర్టులో మీరు బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చంటూ ఒక సూచన చేసింది. అయితే సుప్రీంకోర్టు ఇప్పుడు అనర్హత కింద బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. అయితే ఏపీలో సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కూడా ఈ కేసులో ఏదైతే రాజ్యసభ సభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో పాటు ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి తదితరులందరూ కూడా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వారందరూ కూడా కోర్టును ఆశ్రయిస్తున్న సందర్భంలో అదేవిధంగా సిట్ విచారణలో పాల్గొంటూ చూడొచ్చు. అయితే ఈ సందర్భంగా ఈరోజు ఏదైతే బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టుకు వచ్చిందో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేయడంతో ఈరోజు సిఐడి సిట్ అధికారులు కూడా ధనంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న పిఎన్ఆర్ నివాసంలో కూడా ఈరోజు సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాలు నిర్వహించిన అనంతరం కూడా వారి ఇళ్ల నుండి కూడా మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు దస్తావేజులను, పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ఏదైతే మాజీ ఐఏఎస్లు ఉన్నారో ధనంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా మరికొందరిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కూడా ధనంజయ రెడ్డి నివాసంలో దొరికిన ఏదైతే సిట్ అధికారులకు సోదాల్లో దొరికిన ఆధారాలకు అనుగుణంగా ధనంజయ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఏ మేరకు ఏదైతే సోదాలకు ఏ మేరకు ఆధారాలు లభించాయి, అంతేకాకుండా విచారణలో ఏ మేరకు వీరు సహకరిస్తున్న నేపథ్యంలో వారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారనేది కూడా సిట్ అధికారులు తెలియజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికి సంజయ్, మీరు చెప్తున్నారు ధనంజయ రెడ్డి ఇంట్లో అయితే సోదాలు అయితే జరుగుతున్నాయని. మరోవైపు చూస్తే ధనంజయ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? మాధురి, ఇప్పటికే ఈ ముగ్గురు కూడా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం. ఎందుకంటే ముందస్తుగా హైకోర్టులో వారి బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసిన నేపథ్యంలో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏ క్షణాన్నైనా సరే ఈ కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న ఈ ముగ్గురిని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేస్తారనే అనుమానంతోనే వీరు సుప్రీంకోర్టుకు కూడా బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఈ మధ్యంతరం అయితే హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో మధ్యంతరంగా ఇప్పుడు విచారణ అనర్హం అంటూ సుప్రీంకోర్టు ఆ కేసు బెయిల్ పిటిషన్ను రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టులో విచారణ ఉండగా
సిట్ అధికారులు వారి గృహాల్లో ఈరోజు సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ గృహాల్లో నిర్వహించిన సోదాలకు అనుగుణంగా వారికి దొరికిన ఆధారాల ప్రకారం ఈరోజు ధనుంజయ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కృష్ణమోహన్, అదేవిధంగా కేఎన్ఆర్ అనే అది జగన్ వ్యక్తిగత సహాయకుడు కేఎన్ఆర్ గృహాల్లో కూడా సోదాలు చేసిన దొరికిన ఆధారాల ఆధారంగా వారిలో అరెస్ట్ చేసే అవకాశాలు, ఎందుకంటే సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసిన నేపథ్యంలో వారు విచారణకు సహకరించరు అనే ఒక అనుమానంతో వారిని అరెస్ట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు మాధురి. అయితే సంజయ్, అటు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మాజీ సీఎం జగన్ అయితే అత్యంత సన్నిహితుడుగా అయితే ధనంజయ రెడ్డి అయితే వ్యవహరించారు. ఒక ఆత్మ అనే చెప్పుకోవచ్చు జగన్కి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేస్తే తదనంతర పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? నెక్స్ట్ కూడా కీ రోల్ ఎవరు, ఏ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు ఈ కేసుకు సంబంధించి? అవును, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అది సాదాసీదా కేసుగా పరిగణించకూడదు. ఎందుకనంటే జగన్ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం అనేది చాలా పెద్ద కేసుగా ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే దాదాపు 3,200 కోట్ల రూపాయలకు సంబంధించిన మద్యం కుంభకోణం కేసులో లావాదేవీలు జరిగాయి. అంతేకాకుండా ఏదైతే ఫేక్ అయితే సంజయ్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్ సీఎంగా ఉన్నప్పుడైతే జగన్గా ఆత్మలా అయితే వ్యవహరించారు ధనంజయ రెడ్డి. ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయితే తదనంతర పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? పార్టీలో కావచ్చు, అలాగే వ్యక్తిగతంగా ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవచ్చు? అలాగే ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరైనా సూత్రధారులు కావచ్చు, పాత్రధారులు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా పేర్లైతే? తప్పకుండా మాదిరి. ఏంటంటే ఈ కేసుని అది సాదాసీదాగా చూడకూడదు. ఎందుకనంటే ఇది భారీ కుంభకోణం అని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి మద్యం కుంభకోణంకి సంబంధించి ఇప్పటికే జగన్తో పాటు అదేవిధంగా ఆయనకి కార్యదర్శులుగా పనిచేసిన వారు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, అదేవిధంగా వ్యక్తిగత సహాయకులు కావచ్చు, అదేవిధంగా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, ప్రస్తుతం ఎంపీ కూడా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే సిట్ అధికారులు ప్రత్యేక టీంను కూడా నియమించడం జరిగింది. అయితే ఆ కేసులో ఉన్న ప్రధాన నిందితులుగా ఉన్న వారందరూ కూడా కొందరు బెయిల్ ద్వారా వాళ్ళు విచారణకు హాజరవుతున్న పరిస్థితి ఉన్నది. మరి కొందరు ఇప్పటికే బెయిల్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా బెయిల్ వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 2 వ్యక్తులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండటం జరిగింది. వారి ద్వారా ఏదైతే మరి కొందరు ఉన్నారో వారు విచారించిన అనంతరం కూడా మిగతా వారిని కూడా అరెస్ట్ చేసే ప్రక్రియను సిట్ అధికారులు ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేయడంతో ఏదైతే 3 నిందితులు ఉన్నారో వారందరూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు నిరాశ ఎదుర్కోవడంతో తప్పనిసరిగా మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ క్రమంలో సిట్ అధికారులు విచారణకు నిమిత్తం వారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ధనంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్, అదేవిధంగా ఏదైతే కేఎన్ఆర్ అనే జగన్ వ్యక్తిగత సహాయకుడు ఉన్నారో వారిలో ఎవరినైనా అరెస్ట్ చేసిన నేపథ్యంలో తప్పనిసరిగా జగన్ ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయితే మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఏదైతే పెద్దలు ఉన్నారో అంటే ఏదైతే భారీగా కుంభకోణానికి ప్రయత్నించారో అని భావిస్తున్నారో, దాదాపు ఏదైతే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, మరి ఇతరులు ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయిన మరికొందరిని కూడా అరెస్ట్ చేయటం కానీ లేకుంటే విచారించడానికి సిట్ అధికారులు ముందుకు వెళ్ళే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అయితే ఈ సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ చేయడం అనేది తప్పనిసరిగా ఆ వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో ఎవరైతే నిందితులు ఉన్నారో, అంతేకాకుండా మంత్రిత్వ శాఖలో ఉన్నారో వారందరికీ కూడా పెద్ద ఎదురు దెబ్బ అయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి మాదిరి. రైట్, థ్యాంక్ యూ సంజయ్.